గత 2 రోజులుగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని గారి వ్యవహార శైలిని గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కేశినేని నాని గారు మీరు తొందరపడకండి, పార్టీ నుంచి దూరం అవ్వకండి, మీరు పార్టీకి అవసరం, చంద్రబాబు నాయుడు గారు మీకు అసెంబ్లీ సీటు ఖచ్చితంగా ఇస్తారు, ఇలా జరగకుండా ఉంటే మంచిది అని వాళ్ళు పోస్టులు పెట్టుకోవటం, వాళ్ళకు వాళ్ళు సముదాయించుకోవటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా, సోషల్ మీడియా దీన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద యథావిధిగా దుమ్మెత్తిపోయటం, అంటే వాడుకుని చంద్రబాబు నాయుడు గారు ఎలా వదిలేస్తారనేది కేశినేని నానిది ఒక ఉదాహరణ. పొమ్మన లేక పొగ పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు కథనాలు ప్రసారం చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు నిజంగా కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీకి ఎసెట్టా లేదు గుదిబండ అని కనుక మనం ఆలోచించాల్సి వస్తే, ఖచ్చితంగా కేశినేని నాని గారు ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం ఆ కాన్స్టిట్యున్సీకి చాలా మంచి చేశారు, చాలా గట్టి నాయకుడు. కానీ ఒక పార్టీలో ఉండేటప్పుడు క్రమశిక్షణ గల కార్యకర్తగా, నాయకుడిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఒక అభ్యర్థి గెలిచే అభ్యర్థి అనే కంటే కూడా పార్టీకి లాయల్ గా ఉంటాడు అనేటప్పుడు మాత్రమే ఆ అధిష్టానం ఆ వ్యక్తిని దగ్గర తీసుకుంటది. కానీ కేశినేని నాని గారి విషయంలో ఆయన తనకు తాను నేను ఇండిపెండెంట్ గా నిలబడినా గెలుస్తాను అన్నటువంటి ఆలోచనలో ఉన్నా కానీ, ఏ పార్టీ అయినా కానీ తను ఎవరికైతే బీఫామ్లు ఇచ్చి గెలిపించుకోవాలనుకుంటారో ఆ అభ్యర్థులు, ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి నిబద్ధులై ఉండాలి, క్రమశిక్షణకు లోబడి పనిచేయాలి అనే ఉద్దేశంతో ఉంటారండి. ఒక విధంగా కేశినేని నాని గారి వ్యవహారం తీసుకుంటే గత 2 ఏళ్లుగా ఎప్పుడైతే కేశినేని చిన్ని తన తమ్ముడు రాజకీయాల్లోకి రాబోతున్నాడో ప్రత్యక్షంగా విజయవాడ చుట్టుపక్కల ధార్మిక కార్యక్రమాలు కానీ, అలాగే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ చేయటం, ఆ ప్రోగ్రాముల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో 7 అసెంబ్లీల్లో నిలబడతారు అని అనుకుంటున్నారో ఆ ఇన్ఛార్జీలతో కలిసిమెలిసి ఉండటం, వాళ్ళని భాగస్వాములు చేసి తను చారిటీ వర్క్స్ చేయటం, ఇవన్నీ చేస్తున్న తర్వాత కేశినేని నాని గారి వ్యవహారం కనుక చూసుకుంటే, కేశినేని నాని గారు మళ్ళీ 2024 ఎన్నికల్లో ఎంపీగా నిలబడాలి అనుకున్నప్పుడు ఆ పార్లమెంట్ స్థానంలో ఎవరైతే 7 అభ్యర్థులు ఉంటారో, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళతో సఖ్యతగా ఉండి, వాళ్ళతో కలిసిమెలిసి ఆ నియోజకవర్గాల్లో పనిచేయలే గాని, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఉండబోతున్నారో వాళ్ళని ప్రతిరోజు తొలనాటం, వాళ్ళని చిన్నబుచ్చే విధంగా మాట్లాడటం, వాళ్ళని తిట్టడం, వాళ్ళని ఎగతాళి చేయటం, ఇవన్నీ చేస్తూ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొవటం. అదేమంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కదా, నేను ఎంపీని పాల్గొనకూడదా అంటారు. ఖచ్చితంగా పాల్గొవచ్చు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ స్థానాల్లో ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా గాని ఆ స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేయకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేది చేస్తున్నారు అన్నప్పుడు, మరి అదే పరిస్థితి తెలుగుదేశం వైపు నుంచి ఉన్నటువంటి ఎంపీలు కూడా చేయాలి కదా. మరి అలా చేయకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోనే నాని గారు వెళ్తున్నారు అంటే దీని అర్థం ఏంటి? కేవలం తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశంతోనే. అంతేకాకుండా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ తోలనాడుతూ వీళ్ళెవరైనా కానీ నాకంటే తర్వాతే, పార్టీ అయినా కానీ నాకంటే తర్వాతే, నేను ఇండిపెండెంట్ గానే గెలవగలుగుతాను అని క్రమశిక్షణను కోల్పోయి ఎవరైతే ఇతర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక రోల్ మోడల్ గా ఉండవలసినటువంటి పార్లమెంటు సభ్యుడు ఇలా బజారులో పడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిడుతూ ఉంటే, ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, అంటే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్న టీడీపీలోనే ఇలా ఒక నాయకుడు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని కానీ, పార్టీని కానీ, నాయకులు కానీ విమర్శిస్తూ ఉంటే తట్టుకుని ఓపిక, ఓర్పుతో ఉంటారు కానీ, ఇదే పని కేశినేని నాని గారు మరి ఏ ఇతర పార్టీల్లో, అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేనే ఈ కాన్స్టిట్యున్సీలో గొప్ప అని ఒక్క మాట అంటే కనుక ఇమ్మీడియట్ గా ఎప్పుడో కేశినేని నాని గారికి ఊస్టింగ్ ఆర్డర్ వచ్చేది. మరి ఏదైతే ఈ రోజు తాను పార్టీ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకుని ఒక సాగ్గా చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, తన దగ్గరకు 3 దూతలను పంపారు. అయితే కొనకళ్ళ సత్యనారాయణ గారు, నెట్టెం రఘురాం గారు, ఆల్పాటి రాజేంద్రరావు గారిని పంపించి వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా నిన్ను నిలబెట్టట్లేదు పార్టీ నుంచి, అలాగే తిరువూరు సభకి ఏదైతే సన్నాహక కార్యక్రమాలు నడుస్తున్నాయో ఆ సభలో మీరు పాల్గొనవద్దు, ఆ కార్యక్రమాలు మీరు చేయొద్దు అని చెప్పినట్టుగా ఆయన సోషల్ మీడియాలో చెప్పడం, మీడియా సమావేశాలు కూడా చేయడం జరిగింది. కానీ
ఆ సమావేశంలో ఎవరైతే ముగ్గురు దూతలు ఉన్నారో ఆ ముగ్గురులో ఒకరైన కొనకల సత్యనారాయణ గారు ఏం జరిగింది అని చెప్పిన తర్వాత అసలు నిజం ఏంటనేది కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ అర్థమైంది. అసలు నిజం ఏంటంటే ఈ నెల 3వ తారీఖు కేశినేని చిన్ని తిరువూరుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటే కేశినేని నాని చిన్ని వర్గాలు అక్కడ గొడవ పడితే ఇలా ఒక పార్టీలో ఉన్న ఇద్దరు వర్గాలు గొడవ పడకూడదని చెప్పి అధిష్టానం ఈ ముగ్గురిని కేశినేని నాని గారి దగ్గరకు పంపించి గొడవలు చేయొద్దు, చిన్ని గారు కూడా ఆ సభల్లో ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం అని మాత్రమే చెబితే చిన్ని పాల్గొంటే నేను పాల్గొన్ను అని మాత్రమే కేశినేని నాని గారు చెప్పారు. కానీ కేశినేని నాని గారు ఏదైతే సోషల్ మీడియా చెప్పారో అదంతా పూర్తి అబద్ధం అని కొనకళ్ళ నారాయణ గారు చెప్పింది అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో కానీ మరి ఏ ఇతర పార్టీల్లో కానీ ఒక క్యాండిడేట్ కి వచ్చే ఎన్నికల్లో సీట్ ఇవ్వను అంటే అయితే అధిష్టానం చెప్తుంది, లేదు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, లేదు తను పిలిపించుకుని మరీ చెప్తారు. అంతేగాని ముగ్గురు దూతలను పంపి మీరు పలానా కార్యక్రమం చేయొద్దు, మీకు మేము సీట్ ఇవ్వట్లేదని చెప్పిన చరిత్ర ఇంతవరకు భారత ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధిష్టానం కూడా చేయలేదు. మరి అలాంటిది తెలుగుదేశం పార్టీ ఎలా చేస్తుంది? ఖచ్చితంగా ఈ ముగ్గురు దూతలు వెళ్ళింది ఎందుకంటే ఆ రోజు ఏదైతే జనవరి 3వ తారీఖు జరిగిన గొడవ అన్నదమ్ముల వర్గాల మధ్య జరిగిన గొడవ జరిగిందో ఆ గొడవని సమసిపోయేటట్టుగా చేయడానికి గొడవలు చేయొద్దు, పార్టీలో క్రమశిక్షణతో ఉండాలి, కేశినేని చిన్ని కూడా ఈ పార్టీలో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాడు, కలిసి సమన్వయంతో వెళ్ళండి అని చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే చేశారనేది ఇక్కడ మనకు అర్థమవుతుందండి. ఇంకో విషయం ఏంటంటే సాక్షి మీడియా ఏం చెప్తుందంటే పొమ్మం లేక పొగబెట్టారు, వాడుకుని వదిలేయటం చంద్రబాబు నాయుడు నైజం అని చెప్పింది కదా. నిజంగా పొమ్మం లేక పొగబెట్టింది, వాడుకుని వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 16 నెలలు జైల్లో ఉంటే ఆ పార్టీని భుజానేసుకుని మోసి ప్రజల్లో తిరిగి ఊరూరు తిరిగి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టి బతికించింది వైఎస్ షర్మిల గారు, వైఎస్ విజయమ్మ గారు. మరి అలాంటి షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా విస్మరించి ఆవిడని ఆంధ్రప్రదేశ్లో లేకుండా తరిమేశారు అంటే ఇది కాదా పొమ్మం లేక పొగబెట్టడం, అలాగే వాడుకుని వదిలేయటం అనేది గుర్తుపెట్టుకోవాలండి. మరి కేశినేని నాని గారి విషయంకి వస్తే ప్రజారాజ్యంలో ఉన్న వ్యక్తి 2014లో టీడీపీకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ 2 సార్లు ఆయనకి పార్లమెంటు అభ్యర్థిగా నిలబడే అవకాశం కల్పించి పార్లమెంటుకి పంపించి 10 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఇట్టిన అవకాశం ఇస్తే ఈ రోజున అంటే పార్టీ కష్టాల్లో ఉన్నటువంటి గత 2 ఏళ్ల నుంచి అనేక రకాలుగా సూటిపోటి మాటలు చంద్రబాబు నాయుడు గారిని, పార్టీ నాయకుల్ని అంటున్నారంటే ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఎలాంటి సందేశాలను పంపిస్తారని కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా కేశినేని నాని లాంటి ఆవేశపరులు, అర్థం లేకుండా మాట్లాడేవాళ్ళు, ఇగోతో ఉన్నవాళ్ళు రాజకీయ పార్టీల్లో పనికి రారు అనేటువంటి విషయానికి మనం గుర్తుపెట్టుకుంటే ఒకవేళ ఈ రోజు కేసీఆర్ నాని గారు అలిగి ఎలాగైనా కానీ టీడీపీ నుంచి బయటకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఒకవేళ పార్లమెంటు సభ్యుడిగా గెలిచినా గానీ ఆయన ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తలబిరుసుగా మాట్లాడతారో ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఏదైతే రఘురామ కృష్ణరాజు గారిని అయితే సిఐడి వాళ్ళతో పిలిచి కొట్టించి ఇచ్చేశారో అలాంటి కార్యక్రమాలు కూడా జరగడానికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఆస్కారం ఉంది అనే విషయాన్ని కేశినేని నాని గారు కానీ వాళ్ళ అభిమానులు కానీ గుర్తుపెట్టుకుంటే ఎవరు నిజంగా కేశినేని నాని గారికి కానీ కేశినేని నాని గారి కుటుంబానికి కానీ విలువిచ్చారు, ఎవరు కేశినేని నాని గారిని బదారుకు లాగారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని రాజకీయాలు చేస్తే బాగుంటుందేమో. ఇంకో విషయం, కేశినేని నాని గారు గత ఎన్నికల్లో ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల్లో ఉందో తన సొంత కుమార్తెని అక్కడ నిలబెట్టినా గానీ బాధ్యతాయుతంగా పనిచేయకుండా ఎవరైతే సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారో వాళ్ళందరినీ విస్మరించి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆయన ఒక్కడగా వెళ్ళటం వల్లనే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో కేశినేని శ్వేత గారు ఓడిపోయారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కేశినేని నాని గారి ఆవేశం ఎంతటి అనర్థాలకు తెస్తుంది అనేది ఆయన గుర్తుపెట్టుకుంటారు.